ఒక 100 మీటర్ల డిస్టెన్స్ మొత్తం తేమ ఉంటుంది. ఆ చేనులకి ఏంటంటే పంట పండడానికి బాగుంటుంది. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రైతులకు ఇప్పుడు ఎండాకాలంలో చూడు అలా ఏమన్నా మందు కొట్టాలంటే కొంచెం డ్రమ్ములలో ఎత్తుకపోయి కొడుతున్నారు. అదే ఇక్కడ నీళ్ళు ఉంటాయి, తీసుకుపోయి పశువులకు కూడా తాగడానికి బాగుంటుంది. ఇవన్నీ ఉంటాయి లాభాలు. ఇంకుడు గుంత టైప్ అయింది. ఇంకుడు గుంత టైప్ అయి నీళ్ళు ఆగడానికి కోసం అంతే. ఇంకొకటి ఏంటి తెలుసా, ఇంకో మెయిన్ ఏంటిదంటే మన వర్షపు నీళ్ళు, మన ఊళ్ళో వర్షపు పడ్డ నీళ్ళు మన ఊరు దాటి వెళ్ళొద్దు. మన గ్రామంలో ఇంకిపియాలి. రేపు భూగర్భ జలాలు అడుగంటినాయి అనుకో, అప్పుడు మనకి వాటర్కి ఇబ్బంది అవుతుంది. అది అట్లా ఇప్పుడు ఏమవుతుందా, ఇది తీసుకుపోయి వాగులేస్తాం నీళ్ళను, అంతేనా? వరద నీళ్ళు వాగులేస్తాం, వాగు తీసుకుపోయి డ్యామ్లు ఎత్తుంది, డ్యామ్లకి లేట్ పోతుంది. లాస్ట్గా విశాఖపట్నం సముద్రాలు కలుస్తుంది. ఆడ కలిసినాయంటే దానికి ఉపయోగం లేదు, కథ అయిపోయింది. కథ మనం ఏం చేయాలి? అందుకే అక్కడక్కడ అవి కడతారు, ఆనకట్టలు కడతారు, అవి కడతారు. నీళ్ళు ఆగడానికి కోసం కడతారు. ఆ నీళ్ళు ఆగితే ఏంటంటే ఫ్యూచర్ తరాల కోసం ఉపయోగించుకుంటాను అంతే. ఎందుకంటే చెప్పలేము కమ్మా, వర్షాలు అయితే సరిగా వడదలేవు, నీళ్ళన్నా ఉపయోగపడతాయని అట్లా. వర్షాలు పడితే బాగా వర్షాలు పడి నీళ్ళు బాగున్నాయి అనుకో, ఆవిరై మేఘాలకు ఆవిరై అవి వర్షం పడుతూ ఉంటాయి. నీళ్ళు ఇక్కడ ఉంటే అవి మేఘాలకి వర్షం పడుతుంది. ఇక్కడనే నీళ్ళు లేకపోతే రావు కదా. వర్షాలు పడకపోతే పంటలు పండాయి. అప్పుడు ఏమైతుంది, పంటలు పండకపోతే ఎట్లుంటుంది జనాలు. మరి తెలుసుకోవాలి కదమ్మా, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఇదే అమ్మా సబ్జెక్ట్. నాకు తెలిసిన వరకు ఒర్రెలలో కూడా చెప్తాపడ్డా ఒర్రెలలో కూడా వాళ్ళకి కూడా ఇది అవకాశం కల్పించింది గవర్నమెంట్ అనేది ఒకటి కూడా ఉంది కదన్నా. ఇది నువ్వు ఇయ్యగో కాదమ్మా. ఇప్పుడు మనం అక్కడ కుంటల కుంటల నీళ్ళు అన్నట్లే ఉపయోగపడుతుంది కదా, ఉపయోగపడుతుంది కదా. కూడా పోతాయి అట్లా కెమెరా